దండలేసేసి పసుపు రాసేసి కుంకం రాసేసి తోక ఎత్తేసి కుంకం మండిపోయేలా రాసేయకుండా చచ్చిపోతుంది. అది నీ పూజ కోసం నీ పుణ్యం కోసం దాన్ని చంపేయకూడదు. గో సేవ చెయ్యాలి, గోవులకి దోమలు కొట్టకుండా కాపాడాలి. అక్కడ గడ్డి పొగ వేస్తారు, వెయ్యాలి. గోమార్లు అవి లేకుండా చేస్తారు. పూర్వకాలం పెద్దలకు తెలుసు, అవన్నీ చెయ్యాలి. వాటికి శుభ్రంగా ఉండేలా పేడ తీయాలి, శుభ్రం చేయాలి. వాటిని దయచేసి మార్బుల్ గోశాలలో పెట్టకండి, జారిపోయి చచ్చిపోతాయి. అవన్నీ కూడా మట్టివే ఉండాలి, కింద మట్టే ఉండాలి. గోవుకు సుఖం అది. రోజు మనం శుభ్రం చేసుకోవాలి. అంతేగాని మన శుభ్రత కోసం మార్బుల్స్ నాపరాళ్ళు వేసేస్తే జారిపోతాయి, గిట్టలు దాని మీద ఆనుకోవు. గోవు ఎలా సుఖంగా ఉంటుందో మనం గమనించాలి. దాన్ని భయపెట్టే పనులు ఏవీ చేయకూడదు. హారతి పళ్ళం పట్టుకుని దాని చుట్టూ 3 సార్లు తిరిగేస్తే బెదిరిపోయి చచ్చిపోతుంది. అది వీళ్ళని అంటించేస్తాడేమో అని మన నమ్మకాలు మనకు బాగా పెరిగిపోయాయి. ఇక్కడ పూజ అంటే సేవ, గోపూజ అంటే గో సేవ, గమనించాలి. అది అందరి దగ్గర కంటే ఎక్కువ డబ్బు ఎవరి దగ్గర ఉందండి? కుబేరుడు దగ్గర ఉంది. కుబేరుడు దగ్గర లక్ష్మీదేవి కంటే ఎక్కువ. కాబట్టే వెంకటేశ్వర స్వామి కప్పించిన వాడు ఎవడు? కుబేరుడు, లక్ష్మీదేవి కాదు. అంత డబ్బు ఉంది కుబేరుడు దగ్గర. పైగా ఆ డబ్బుకి వెంకటేశ్వర స్వామి ఎప్పటికీ వడ్డీ కడుతున్నాడు కానీ అసలు కట్టలేకపోయాయి. అబ్బో మన ఈఎంఐ లాగే ఉన్నాయి. మన ఈఎంఐలు ఎంతసేపు వడ్డీ కట్టాలని సరిపోతాయి, అసలు కట్ట. అలాగే ఉంది వెంకటేశ్వర స్వామి పద్ధతి కూడా. అందుకే కుబేరుడు ప్రతిరోజు వెంకటేశ్వర స్వామి గుడి దగ్గరికి వెడతాడు. మళ్ళీ తర్వాత మన పిఠాపురం ఈశ్వరుడి దగ్గరికి వస్తాడు. ఇద్దరి దగ్గరికి వస్తాడు. ఈశ్వరుడి దగ్గరికి, వెంకటేశ్వరుడి దగ్గరికి రోజు వచ్చి దండం పెట్టుకుంటాడు. తేడా ఉంది. వెంకటేశ్వర స్వామి దగ్గరికి ఎందుకు వెడతారంటే బాకీ వసూలు చేసుకోవడానికి. శివుడి దగ్గరికి ఎందుకు వస్తారంటే ఆ డబ్బు పుచ్చుకోవడానికి, ఇస్తాడు కాబట్టి. శివుడు ఇచ్చేవాడు, వెంకటేశ్వర స్వామి బాకీ ఇచ్చేవాడు. అక్కడ బాకీ వసూలు చేసుకుంటాడు, ఇక్కడ అడిగి పుచ్చుకుంటాడు. అలాగే కుబేరుడికి అంత సంపద ఇచ్చింది శివుడు. అది కాశీఖండంలో గుణనిధి కథలో ఉంటుంది. 10,000 ఏళ్లు తపస్సు చేస్తే కుబేరత్వం ఇచ్చాడు.